ములక్కాడ టమాటా చేసుకోవడానికి ముందుగా ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, టమాటాలు, ములక్కాడ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు గింజలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. తాలింపు ఇలా వేగాక ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ మగ్గాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా మగ్గిపోయాక ఆ పచ్చితనం వాసన పోయాక టమాటాలు వేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గిపోయాక 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇప్పుడు ములక్కాడలు వేసుకోవడమే. బాగా కలుపుకున్నాక 1 గ్లాస్ వాటర్ పోయాలి. ఇలా వాటర్ పోసుకున్నాక ఇప్పుడు ఉప్పు చూసుకోండి, తగినంత వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు చూసుకున్నాక మూత పెట్టేసుకొని 2 విజిల్లు ఉంచుకోవాలి. కుక్కర్ మూత తీసుకున్నాక కొద్దిగా నీళ్ళు ఉంటే 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. నీళ్ళు మొత్తం ఎగిరిపోతే కొత్తిమీర జల్లేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతే, మన టేస్టీ ములక్కాడ టమాటా కర్రీ రెడీ.